దాంట్లో రైతులకి 20,000, 26,000 ఇస్తామన్నారు. మరి ఏమొస్తున్నాయి? ఇప్పుడు ఏవి రావట్లేదండి. 26,000 కాదు కదా, సంవత్సరం అవుతుంది. ఏవి రావట్లేదు. మా రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ మిర్చి ఒకటి వేసాను నేను, 1 ఎకరం. దానివల్ల వారంలో 2 సార్లు మందు కొట్టాల్సి వస్తుంది. ఈ మందు 4,000 రూపాయలు అవుతుంది. ఏది వారంలో 8,000 రూపాయలు అవుతుంది. అయితే నెలకా లెక్కన దగ్గరగా 20,000 దాకా అవుతుంది పెట్టుబడి. 6 నెలలు ఉంటుంది మిర్చి పంట. 6 నెలల్లో ఎంత అవుతుందో చూసుకోండి. ఎకరానికి ఎంత అవుతుంది? సుమారు లక్షన్నర నుంచి 1,70,000 వరకు అవుతుందండి. అయితే మద్దతు ధర ఇవ్వటం వరకు 11,000 ఇచ్చారు కింటా వచ్చి. మరి దాని పెట్టుబడి ఎంత అవుతుంది? అది రాంగు. గతంలో మద్దతు ధర 16 నుంచి 17 వరకు ఉంది. 20 పైన ఉంది. 20 పైన ఉంటే 22,000, 23,000 అమ్మింది ఇది జగన్ ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వంలో మద్దతు ధర ఇవ్వటం రాంగ్. అది ఎలా ఇచ్చారో మరి. కానీ మిర్చి రైతులు ఈ సంవత్సరం చాలా ముందు దాగే తితికొచ్చింది. మరి ఈ విధంగా ఉంటే మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటి? కౌలు రైతులకి అసలు ఇబ్బంది కాదు. ఏం చేసుకుంటారో తెలియదు. ఇప్పుడు కళ్ళంలో ఉన్నాయి మా ఊర్లో కొన్ని, అవి మరీ 5,000కి అడుగుతున్నారు కింటా వచ్చి. అంటే కమిటీ వేస్తున్నాం చంద్రబాబు నాయుడు అని ఒక నెల క్రితం చెప్పారు. కమిటీ వేసినా ఏది వేసినా మద్దతు ధర ఇచ్చిన తర్వాత పెంచడం కుదరదు అంటున్నారు. అది అయితే మొన్న గుంటూరులో ధర్నా చేశారు. చేస్తే 15,000 అన్నా చేయండి అని చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అది అంటే మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు, రైతులకు మంచి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం రాంగ్. అది అది ఇంకెట్లా మంచి ప్రభుత్వం అయింది? అది అంటే ఇప్పుడు మీకు మద్దతు ధర ఎంత ఉంటే బాగుండేది అంటున్నారు? మాకు 20,000 కనీసం 16 నుంచి పైన ఉండాలి, 15 పైన ఉండాలి. ఇస్తే అది ఎకరానికి 20 క్వింటాలు అయితే గిట్టుబాటు అవుద్ది. 10 క్వింటాలు అయితే 15,000 గుండా గిట్టుబాటు అవుతుంది. నష్టపరిహారం ఏమైనా ఇస్తున్నారు? నష్టపరిహారం ఏమీ లేదు. రైతు భరోసా అనడం ఏమీ లేదు. అంతకుముందు 13,000 వచ్చినాయి సంవత్సరానికి. ఒకసారి 6, ఒకసారి 4, ఒకసారి 3.5, మొత్తం 13,000 వచ్చాయి. బాగుండేది రైతుకి. కొంతలో కొంత 4 మందు కట్టలు వచ్చాయి. ఇప్పుడు అది లేకుండా పోయింది. అది